పలమనేరు పట్టణంలో ప్రజలను రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవని పలమనేరు సీఐ మోహన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో పలమనేరు పట్టణంలోని డిజిటల్ ప్రింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్ యజమానులతో ఆయన సమావేశం నిర్వహించారు. కాంట్రవర్సీ ఉన్న ఫ్లెక్సీలను ప్రింట్ చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. ఫ్లెక్సీల వల్ల ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని, ప్రతి ఫ్లెక్సీకి సంబంధించి పూర్తి సమాచారాన్ని పోలీసులకు అందజేయాలని కూడా ఆయన సూచించారు. కాంట్రవర్సీ అయినా నాన్ కాంట్రవర్సీ అయినా ప్రతి ఫ్లెక్సీకి క్యూఆర్ కోడ్ లేదా బార్ కోడ్ సిగ్నేచర్ తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ విధానం ద్వారా ఫ్లెక్సీలను ఎవరు ప్రింట్ చేశారన్న విషయం తెలుసుకోవడం సులభంగా ఉంటుందని, నిబంధనలు పాటించకుండా ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన సూచించారు. ఈ విషయాన్ని పలమనేరు పట్టణంలో ఉన్న డిజిటల్ ప్రింటింగ్ యజమానులకు అధికారికంగా తెలియజేశామని పోలీసులు వెల్లడించారు. పలమనేరులో ఉన్న ఈ డిజిటల్ ప్రింటింగ్, ఫ్లెక్సీస్ ప్రింటింగ్ వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. పిలిపించి వాళ్ళకి ఈ కాంట్రవర్సీ పోస్టులు ఏమైనా ఉన్నప్పుడు కంపల్సరీగా పోలీసు పర్మిషన్ తీసుకోవాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. ఎందుకంటే దానివల్ల అట్లా ఫ్లెక్సీస్ ఎరైజ్ చేయడం వల్ల ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా అది పోలీస్ ఇంటిమేషన్ ఉండాలా. ప్రతి ఫ్లెక్సీకి అది కాంట్రవర్సీ కావచ్చు, నాన్ కాంట్రవర్సీ కావచ్చు, అట్లాంటి ఏ ఫ్లెక్సీకి అయినా కానీ వాళ్ళ యొక్క క్యూఆర్ కోడ్, బార్ కోడ్ కానీ వాళ్ళ సిగ్నేచర్ అనేది కంపల్సరీ ఉండాలా. ఎందుకంటే ఆ ఫ్లెక్సీ ఎవరు ప్రింట్ చేశారనేది మాకు తెలియాలి. కాబట్టి ఖచ్చితంగా అది ప్రతి ఫ్లెక్సీలో కూడా ప్రింట్ చేయాలని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. మనకు పలమనేరులో మొత్తం 7 ఉన్నాయి. 7 యొక్క యాజమాన్యానికి కూడా పిలిపించి చెప్పడం జరిగింది.